మనము సరైన ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లకు సంబంధించిన అనుకూలమైన మ్యాక్రోన్యూట్రియంట్ పంపిణీ పరిధులు లేదా ఏఎండిఆర్ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఏఎండిఆర్ అనేది దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదాన్ని తగ్గించే ఆదర్శ పరిధిని సూచిస్తుంది. అదే సమయంలో మీకు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు సరిపడుగా అందేలా చూస్తుంది. ఆశ్చర్యకరంగా ఎవరి రోజువారీ ఆహారం ఈ ఏఎండిఆర్ లేదా నిర్ణయించిన పరిధికి బయట ఉంటే వారికి దీర్ఘకాలిక వ్యాధులు లేదా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లేదా ముఖ్యమైన పోషక పదార్థాల లోత. ప్రత్యేకంగా కార్బోహైడ్రేట్ల విషయానికి వస్తే నిర్ణయించిన ఏఎండిఆర్ ప్రకారం అవి మీ మొత్తం రోజువారీ క్యాలరీలలో 45% నుండి 65% వరకు ఉండాలి. ఆ శాతం పరిధికి మించి డైటరీ అలవెన్స్ ఆర్డీఏ కూడా ఉంది. ఇది కార్బోహైడ్రేట్లకు ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కనీసం 130 గ్రాములు రోజుకు ఉండాలని సూచించబడింది. ఈ 130 గ్రాముల సంఖ్య ప్రధానంగా మెదడు ప్రతిరోజు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన కనీస గ్లూకోజ్ పరిమాణాన్ని ఆధారంగా తీసుకుని నిర్ణయించబడింది. అందువల్ల మీ రోజువారీ శక్తి అవసరాలను నిజంగా మద్దతు ఇవ్వాలంటే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్లు ఆ 130 గ్రాముల కనీస స్థాయిని మించాలి. ఉదాహరణకు మీరు సాధారణంగా 2000 క్యాలరీల డైట్ను ఏఎండిఆర్ ప్రకారం అనుసరిస్తే రోజుకు సుమారు 225 నుండి 325 గ్రాముల కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయి. ఇప్పుడు క్రీడాకారులు లేదా చాలా చురుకైన వ్యక్తుల కోసం అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వంటి వివిధ సంస్థలు శరీర బరువులు ఆధారంగా చేసుకుని వేరే విధానాన్ని సూచిస్తాయి. ఈ నిపుణుల పద్ధతి క్రీడాకారుడి నిర్దిష్ట కార్బోహైడ్రేట్ అవసరాన్ని శరీర బరువుకు అనుగుణంగా గ్రాములలో కొలిచే మార్గదర్శకాన్ని ఉపయోగించి లెక్కిస్తుంది. ఆ లెక్కింపు తక్కువ పరిమితి ప్రకారం ప్రతి కిలో శరీర బరువుకు రోజుకు సుమారు 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు అవసరం అని సూచిస్తుంది. అదే స్కేల్లో ఉన్న ఎత్తైన పరిమితి వ్యక్తిగత అంశాలపై ఆధారపడి ప్రతి కిలో శరీర బరువుకు 10 గ్రాముల వరకు కూడా వెళ్లవచ్చు. ఈ పరిధిని ప్రభావితం చేసే అనేక మార్పులున్నాయి. వాటిలో మొత్తం రోజువారీ శక్తి వినియోగం, చెయ్యబడే వ్యాయామం రకం, లింగం, ఇంకా పర్యావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. చివరగా ఈ నిర్దిష్ట లెక్కింపు లక్ష్యం తీవ్రమైన వ్యాయామ సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడం మరియు ఆ తరువాత కండరాల గ్లైకోజన్ నిల్వలను సమర్థవంతంగా భర్తీ చేయడం.